నిన్న ఎగ్జాక్ట్‌గా మనం మాట్లాడుకున్నాం. మళ్ళా ఈరోజు మార్నింగ్ కూడా మనం క్లియర్‌గా డిస్కస్ చేసుకున్నాం. మార్కెట్ వన్స్ ఈ న్యూ రేంజ్ హైని దాటి సస్టైన్ అయిందంటే డెఫినెట్‌గా స్వింగ్ హై వరకు వెళ్తుందనేసి. చూడండి మార్కెట్ ఎంత క్లియర్‌గా న్యూ స్వింగ్ హైని టచ్ అవుతుందో. దిస్ ఈజ్ వాట్ ప్రైస్ యాక్షన్ అండి. మనం క్లియర్‌గా ఈ లెవెల్స్‌ని మార్క్ చేసుకుంటే మార్కెట్ దాన్ని క్లియర్‌గా 100% రెస్పెక్ట్ చేసి ట్రేడ్ అవుతుంది. నేను క్లియర్‌గా మీకు చెప్పా. మార్నింగ్ వీడియోలో కూడా చెప్పాను. ఈ 15 మినిట్స్ క్యాండిల్ తర్వాత ఇంకో 15 మినిట్స్ క్యాండిల్ ఈ లెవెల్ పైన సస్టైన్ అయినా, ఇంకొక లేదా ఇక్కడే కన్సాలిడేషన్ అయినా డెఫినెట్‌గా ఈ లెవెల్‌ని టచ్ అవుతుంది అనేసి. సో, చూడండి ఎంత క్లియర్‌గా మార్కెట్ సస్టైన్ అయింది. స్లోగా న్యూ స్వింగ్ హైకెళ్ళి మార్కెట్ అక్కడి నుంచి రిటర్న్ అవుతుంది. సో, ఇక్కడ ఇంకొకటి ఇప్పుడు మనం 15 మినిట్స్ క్యాండిల్‌లో ఉన్నాం. నేనిప్పుడు 15 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ నుంచి 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్‌కి చేంజ్ చేస్తున్నాను. చూడండి 17థ్, 17థ్ జూన్. ఇక్కడ మార్నింగ్ స్టార్ క్యాండిల్ ఓపెన్ అయింది. నిన్నటి వీడియోలో కూడా మనం చెప్పుకున్నాం. మన ఎంట్రీ పాయింట్ ఏంటి? దీనికంటే ఈ చిన్న క్యాండిల్ హైలో ఎంట్రీ తీసుకోవాలి. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇక్కడ మార్క్ లెవెల్ చేస్తాను. లెవెల్‌ని మార్క్ చేస్తున్నాను. సో, ఇది. ఇక్కడ నేను యాహ్! ఈ గ్రీన్ లైన్ వచ్చేసి మన ఎంట్రీ లెవెల్. మనం ఏం మాట్లాడుకున్నాం? హయ్యర్ టైమ్ ఫ్రేమ్‌లో మొమెంటమ్‌ని సెలెక్ట్ చేసుకోవాలి. డైరెక్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. లోవర్ టైమ్ ఫ్రేమ్‌కొచ్చి ట్రేడ్ తీసుకోవాలని. సో, ఈ హైలో మనం ట్రేడ్ తీసుకొని ఈ లోలో దీనికంటే లోలో స్టాప్ లాస్ పెట్టుకోవాలి. ఎన్ని పాయింట్స్ అండి? దరిదాపు 40 పాయింట్స్ 40 30 పాయింట్స్ మనం స్టాప్ లాస్ పెట్టుకోవాలి. డెఫినెట్‌గా. ఎందుకంటే ఈ డిస్టెన్స్ ఉంటేనే మన స్టాప్ లాస్ హిట్ అవ్వకుండా మనం అనుకున్న డైరెక్షన్‌లో మార్కెట్ వెళ్తుంది. లేదు దీనికన్నా పైన స్టాప్ లాస్ పెడితే డెఫినెట్‌గా హిట్ చేసేస్తది. సో, అందుకే మనం ఈ ఈ ఈ క్యాండిల్ కంటే లోలో మనం స్టాప్ లాస్ పెట్టుకుంటాం. సో, ఇప్పుడు చూడండి ఎంత క్లియర్‌గా ఇక్కడి నుంచి మార్కెట్ స్లోగా పైకెళ్ళి ఇక్కడ కొంచెం సేపు సస్టైన్ అయింది. మళ్ళీ స్వింగ్ హైని టచ్ చేసి మార్కెట్ రిటర్న్ అవుతుంది. సో, ఇప్పుడు మనం ఎగ్జిట్ పాయింట్ ఏంటండి? క్లియర్‌గా ప్రీవియస్ క్యాండిల్ లోని నెక్స్ట్ క్యాండిల్ గనక బ్రేక్ చేసిందంటే అదే మన ఎగ్జిట్ పాయింట్. సో, మనం ఇక్కడ ఎగ్జిట్ అయిపోవాలి. ఇక్కడ మనం ఎగ్జిట్ అయిపోవాలి. సో, ఇప్పుడు నేను మీకు కరెంట్ స్ట్రైక్ ప్రైస్ వాల్యూ ఎలా మూవ్ అయింది? ఎన్ని ప్రాఫిట్స్ ఎన్ని పాయింట్స్ గెయిన్ చేశారనేది ఓపెన్ చేసి మరీ చూపిస్తాను మీకు. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ మనం ట్రేడ్ తీసుకునేది 24,000. 24,000లో మనం ట్రేడ్ తీసుకుంటే లేదా 23,950 23,950 తీసుకోండి ఫర్ ఎగ్జాంపుల్. ఇక్కడికొచ్చి మనం ఆప్షన్ చైన్‌కెళ్ళాలి. ఆప్షన్ చైన్‌కెళ్ళి 23,950 సీఈ తీసుకున్నాం. కాల్ ఆప్షన్. ఇది 23,950 కాల్ ఆప్షన్ అండి. 17థ్ మే. మనం ట్రేడ్ తీసుకునేది 191. 190లో మనం ట్రేడ్ తీసుకుంటే ఫర్ ఎగ్జాంపుల్ దీన్ని నేను 5 మినిట్స్ టైమ్ ఫ్రేమ్ చేస్తాను. యాహ్! మనం ట్రేడ్ తీసుకోవాల్సింది ఈ లెవెల్ 190, 186, 190 నేను మార్క్ చేస్తున్నాను ఆ లెవెల్‌ని. ఈ లెవెల్‌లో 188, 190లో మనం ట్రేడ్ తీసుకుంటే మన టార్గెట్ ఏదవుతుందండి? ఫర్ ఎగ్జాంపుల్ మన టార్గెట్ ఇదే పెట్టుకోవాలి. 227, 230. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. దిస్ ఈజ్ అవర్ టార్గెట్. వన్స్ అవర్ టార్గెట్ రీచ్ అయిపోయిన వెంటనే ఎన్ని పాయింట్స్ గెయిన్ చేసాం మనం? 190 నుంచి 230 వరకి 40 పాయింట్స్. ఒక లాట్‌కి 40 పాయింట్స్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీకు సింపుల్‌గా నేను చెప్తున్నాను. మీరు 65 ఇంటూ 190
మీరు 13,000 రూపీస్ ఇన్వెస్ట్ చేసుంటే రూ. 2,600 ప్రాఫిట్. ఇది చాలా చాలా పెద్ద అమౌంట్ అండి. చాలా చాలా పెద్ద అమౌంట్. సో, మనం క్లియర్‌గా మనం మార్క్ చేసుకున్న లెవెల్స్‌ని మార్కెట్ ఎలా రెస్పెక్ట్ చేస్తుంది, అక్కడి నుంచి డౌన్ సైడ్‌కి ఎలా ఎళ్తుంది. మీరు ఇక్కడ ఈ వీడియో దీన్ని ఈ స్ట్రైక్ ప్రైస్ నుంచి మనం నిఫ్టీ 50 చార్ట్‌కొచ్చామంటే మీకు క్లియర్‌గా అర్థమవుతుంది. సో, ఇక్కడి నుంచి కార్పొరేట్ సెల్లర్స్, కార్పొరేట్ ఐ మీన్ హెడ్జ్ ఫండ్స్, బ్యాంక్స్, ఇన్‌స్టిట్యూషనల్ బయర్స్ అండ్ సెల్లర్స్ అందరూ ఇక్కడే కూర్చుంటారండి. ఎందుకంటే ఈ స్వింగ్ హై ఇక్కడ ది ఆల్ టైమ్ హైకొచ్చేసింది. సో, ఇక్కడ నుంచి మార్కెట్‌ని పుష్ చేస్తారు. మీరు చూడండి, నేను ఈవినింగ్ కూడా ఒక వీడియో చేస్తాను దీని మీద. మార్కెట్టు మనం రెస్పెక్ట్ చేసిన ఈ లెవెల్‌కి ఖచ్చితంగా వస్తుంది. న్యూ రేంజ్ హైకి. ఈ స్వింగ్ హై నుంచి ఈ రేంజ్ హైకి డెఫినెట్‌గా వచ్చే తీరుతుంది. సో, నేను ఈవినింగ్ కూడా ఒక వీడియో చేస్తాను. మీరు బాగా గమనించండి. ఫ్రెండ్స్, ఈ లెవెల్స్‌ని మీరు డెఫినెట్‌గా మార్క్ చేయడం నేర్చుకోండి. నేను చెప్తున్నాను, మీరు డెఫినెట్‌గా మార్కెట్‌లో సక్సెస్ అవుతారు 100%. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. వీడియో నచ్చితే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.